హైదరాబాద్ నగరంలోని కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. గన్రాక్ ఎన్క్లేవ్ లో కెప్టెన్ గిరి అనేటువంటి వ్యక్తి ఇంట్లో నేపాల్ ముఠా ఈ చోరీకి పాల్పడింది. 20 తులాల బంగారం, 23 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గిరి ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతన్ని కట్టేశారు కూడా. అనంతరం దోచుకున్న సొత్తుతో అక్కడి నుంచి ఉడాయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ऐसा आदमी का वो लोग को कैसा मिल गए? इधर छोड़ के गए क्या? ये नौकरी पर आधार कार्ड दिखते ना। హైదరాబాద్ లో జరిగిన భారీ చోరీకి సంబంధించి పూర్తి వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఒక నేపాల్ గ్యాంగ్ యజమాన్ని కట్టివేసి నగదు బంగారం దోచుకెళ్లిన ఘటనపై పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ చందు. సికింద్రాబాద్ కార్ఖానా పిఎస్ పరిధిలోని భారీ దోపిడీ జరిగిందని చెప్పొచ్చు. ఒక నేపాలీ ముఠా ఈ చోరీకి పాల్పడినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా దాదాపు 50 లక్షల విలువైన నగదు, బంగారు నగరు అపహరించుకున్నట్లయితే తెలుస్తుంది. గన్రాక్ ఎంక్లేవ్ లోని ఏదైతే నివాసం ఉండే కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. గత 2 సంవత్సరాలుగా ఇతని ఇంట్లో పనిచేస్తున్న 2 నేపాలీ దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంట్లో పనిచేసే నేపాల్కి చెందిన రాజేంద్ర సాహి, అతని భార్య పూజలు మరొక నలుగురితో కలిసి దొంగతనం చేసినట్లయితే తెలుస్తుంది. ఇంట్లోనే పనిచేసే నేపాలీ దంపతులు అలాగే మరో నలుగురితో కలిసి ప్రణాళిక రూపొందించినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి నగదు అలాగే అక్కడ ఉన్న నగలను అపహరించుకున్నట్లయితే తెలుస్తుంది. ఆయన మొహానికి కాళ్ళకి సైతం గాయాలైనట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. 25 తులాల బంగార ఆభరణాలతో పాటు 23 లక్షల నగదు అపహరణకు గురైనట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని కార్ఖానా పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే ప్రారంభించారు. క్రైమ్ టీమ్ తోని సీసీ కెమెరాలతో పూర్తిగా ఏదైతే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ సంబంధించి అంటే ఈ ఎన్క్లేవ్ సంబంధించి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. ఈ నేపాలీ గ్యాంగ్ ఎటు వెళ్లారనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు. థ్యాంక్ యూ.